వెండితెరపై మోహన్ లాల్ కుమార్తె విస్మయ. భాషతో సంబంధం లేకుండా నా ప్రయాణం కొనసాగుతోంది. వాణిజ్య ప్రధానమైన సినిమాల్లో నటించడం అంటేనే నాకు ఇష్టం. పుష్ప సినిమాలో రష్మిక చేసిన శ్రీవల్లి పాత్ర నాకు చాలా నచ్చింది. అలాంటి అవకాశాలు వస్తే కాదలను. విభిన్నమైన ప్రయత్నాలున్నా నాకు ఇష్టమే. ప్రస్తుతం తెలుగులో తమ్ముడు కాకుండా 2 చిత్రాలు చేస్తున్నాను. తమిళ కన్నడ భాషలో నటిస్తున్నాను అంది ఈ అమ్మాయి. ఎవరు? కాంతారా ఫేమ్ గౌడ. ఇక మోహన్ లాల్ కూతురు గురించి చెప్పాలంటే ఇటీవలే తుడరుం చిత్రంలో ప్రేక్షకులు అలరించారు మలయాళ అగ్ర హీరో మోహన్ లాల్. ఈ జోష్లోనే ఇప్పుడు ఆయన మరో కొత్త కబురు వినిపించారు. తన కుమార్తె విస్మయ మోహన్ లాల్ను తెరకు పరిచయం చేస్తూ తమ సొంత నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ సినిమాస్ తుడక్కం పేరుతో ఓ సినిమాను నిర్మిస్తున్నట్లుగా ప్రకటించారు. 2018 సినిమాతో సినీ ప్రియుల్ని మెప్పించిన దర్శకుడు జూడా ఆంథోనీ జోసెఫ్తో దీనికి దర్శకత్వం వహించనున్నారు. ఇదొక వినూత్నమైన పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్గా ముస్తాబు కానుంది. దీంట్లో మోహన్ లాల్ కూడా కీలక పాత్రతో కనువిందు చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం దీని చిత్రీకరణ మొదలైంది. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తారు. సో చూసాం, మోహన్ లాల్ మలయాళ సూపర్ స్టార్ అని చెప్పవచ్చు. ఒక విధంగా పెద్ద అగ్ర కథానాయకుడు. మన దగ్గర మనం చూసిన చిరంజీవి బాలకృష్ణ రేంజ్లో అక్కడ ఆయన ముమ్ముట్టి మోహన్ లాల్ ఉంటారు. అలాంటిది ఆల్రెడీ ముమ్ముట్టి కొడుకు పెద్ద హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు దుల్కర్ సల్మాన్. అలానే అదే క్రమంలో ఇప్పుడు మోహన్ లాల్ కుమార్తె సినిమాలో హీరోయిన్గా నడుస్తుంది. దానికి సంబంధించి ఒక ఇమేజ్ని అయితే ఇక్కడ ఫోటోని పెట్టారు. ఈ ఫోటోలో చూస్తుంటే చాలా అందంగా ఉంది. సో పీరియాడిక్ స్టోరీ తీసుకున్నారు. ఇప్పుడు అంతా పీరియాడిక్కే నడుస్తూ ఉంది ట్రెండ్. మనం ఏ సినిమా చూసినా పీరియాడిక్కే అంటున్నారు. సో పీరియాడిక్ స్టోరీ తోటి ఆమె హీరోయిన్గా ప్రధాన పాత్రతోటి ఒక సినిమా తెరకెక్కనుందనే విషయాన్ని మోహన్ లాల్ నిన్న తెలియజేసినట్టుగా ఈ యొక్క వార్త. ఆయుష్మాన్ సారా అలీ ఖాన్. ఇక మాలిక్ యాక్షన్ హంగామా. ఇంకా తమ్ముడు గురించి మంచి సినిమాతోనే వస్తా నితిన్. గత కొన్ని సినిమాలతో ప్రేక్షకుల్ని సంతోషపెట్టలేకపోయానని, ఇకపై మంచి సినిమాలతోనే వస్తానని చెప్పారు కథానాయకుడు నితిన్. థియేటర్లో తమ్ముడు పంచే అనుభవం గొప్పగా ఉంటుందన్నారు. దర్శకుడు శ్రీరామ్ వేణు, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం ఎంతో శ్రమించిందని, వాళ్ళందరి కోసం ఈ సినిమా ఘన విజయం సాధించాలన్నారు. కొన్ని నెలలుగా నిరుత్సాహంగా ఉంటున్నా నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నా భుజం తట్టి నాలో ఉత్సాహాన్ని నింపారు. రామ్ చరణ్తో గేమ్ చేంజర్ చేశా, కానీ సూపర్ హిట్ ఇవ్వలేకపోయామనే లోటు ఉంది. ఇటీవల హైదరాబాద్లో తమ్ముడు విడుదలకు ముందస్తు వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో నితిన్తో పాటుగా చిత్ర బృందం పాల్గొంది. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ మా సంస్థకు సంక్రాంతికి వస్తున్న తర్వాత మరో మంచి విజయం తమ్ముడుతో రానుంది. రామ్ చరణ్తో గేమ్ చేంజర్ చేశాం, కానీ సూపర్ హిట్ ఇవ్వలేకపోయామనే లోటు ఉంది. అందుకే త్వరలోనే రామ్ చరణ్తో సినిమాని ప్రకటిస్తాం అన్నారు. దీని మీద ఈ యొక్క ఏదైతే గేమ్ చేంజర్ సంబంధించి కొంత కాంట్రవర్సీ మాటలైతే నడిచాయి. శిరీష్ మాట్లాడుతూ కొంత లూజ్ టంగ్ లాగా మాట్లాడినట్టుగా మనకి వేల్లోకి వచ్చింది. అదేంటో కూడా డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా దీంట్లో సంక్రాంతికి వస్తున్నాం పెద్ద హిట్ అయింది. అదే వచ్చినటువంటి గేమ్ చేంజర్, సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ మాత్రం డిజాస్టర్గా, అంటే చాలా తక్కువ పెట్టిన డబ్బులో 50% వచ్చింది అన్నట్టుగా ఒక వార్త అయితే వచ్చాయి. నిజానికి అంత డబ్బులు పెట్టి చేసినటువంటి కాన్సెప్ట్ అయితే అది కాదు. మరి దీంట్లో తప్పు కొంత ప్రొడ్యూసర్ది కూడా ఉందనుకోవచ్చు. శంకర్ మీద ఉన్న క్రేజ్ తోటి శంకర్కి అడ్వాన్స్ ఇచ్చాం కాబట్టి, శంకర్తో సినిమా చేయాలి కాబట్టి, అదేవిధంగా రామ్ చరణ్ డేట్స్ ఉన్నాయి కాబట్టి అనే ఉద్దేశంతో తీసినట్టుగా అనిపించింది. ముఖ్యంగా కథ కాన్సెప్ట్ బాగున్నప్పుడు కూడా దాంట్లో ఆ కథకి అంత డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు అనేది అందరి అభిప్రాయం. అదేవిధంగా రామ్ చరణ్ సంబంధించి మాత్రం ఎటువంటి రిమార్క్ అయితే లేదు. అద్భుతంగా పర్ఫామ్ చేశాడు, ఆ విషయంలో డౌట్ లేదు. రంగస్థలం సినిమాకి ఎంతైతే కష్టపడ్డాడో అదేవిధంగా గేమ్ చేంజర్ కూడా రామ్ చరణ్ అదే రేంజ్లో కష్టపడ్డాడు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి అయితే లేదు. రామ్ చరణ్ తప్పు అయితే దీంట్లో లేదు. ఏదో శిరీష్ మాట్లాడుతూ సరైన సమయాన్ని కేటాయించలేదు అన్నట్టుగా అయితే విన్నాను. బహుశా RRR షూటింగ్ అదే టైంలో కొంత జరగడం వల్ల కొంత ఏమైనా జరిగి ఉండొచ్చు. ముఖ్యంగా శంకర్ డేట్స్ కూడా ప్రధానమైనటువంటి ప్రాబ్లమ్స్. ఆల్రెడీ భారతీయుడు 2 కానివ్వండి, అలానే ఆయన చేసేటువంటి సినిమా కమిట్మెంట్స్ తోటి ఆయన ఇబ్బందిగా ఉంటాం, వాళ్ళకి కొన్ని కోర్టు కేసులు ఉంటాం, ఇలా వివిధ కారణాల వల్ల భారతీయుడు 2 యాక్చువల్లీ ఆగిపోయింది ఉందని మళ్ళీ పైకి రావడం వల్ల మెయిన్గా గేమ్ చేంజర్ సినిమా డిలే కావడం వల్ల బడ్జెట్ పెరిగింది. అదేవిధంగా కథలో కూడా అంత గట్టిగా స్ట్రాంగ్ పాయింట్ లేకపోవడం కూడా ఒక మెయిన్ కారణం అయినప్పుడు కూడా సినిమాలో రామ్ చరణ్కి మంచి మార్క్సే పడ్డాయి. అయితే ఇక్కడ దిల్ రాజు చెప్పేది ఏంటంటే గేమ్ చేంజర్ ఒకటి నిరాశపరిచింది. ఆ యొక్క లోటుని పోవాలి అంటే నెక్స్ట్ నాకు మంచి హిట్ ఇవ్వాలి, ఆ హిట్ తమ్ముడు సినిమా ఇస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ అయితే ఆయన తెలియజేశారు. ఏదేమైనా కూడా
దిల్ రాజు మంచి ప్రొడ్యూసర్, టేస్ట్ ఉన్న ప్రొడ్యూసరు, 90% పైగా సక్సెస్ రేట్ ఉన్న ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి ఇది ఒక మంచి సక్సెస్ ఇవ్వాలి అని మళ్ళీ మంచి జోష్లో మళ్ళీ సినిమాలు కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుకుందాం. ఇక వెలుగు దినపత్రికలో ఏమన్నా చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ నిన్న అనుకున్న విషయాలు ఇవి. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఈ ఇద్దరు మెగా బ్రదర్స్ నటిస్తున్న సినిమాల షూటింగ్స్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతున్నాయి. చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కుతుండగా పక్క సెట్లోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ జరుగుతుంది. ఈ సందర్భంగా పవన్ సెట్లోకి చిరంజీవి వచ్చి సర్ప్రైజ్ చేశారు. వీరిద్దరికి కలుస్తున్న ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓకే, ఉస్తాద్ భగత్ సింగ్ అండ్ చిరంజీవి సంబంధించి అనిల్ రావిపూడి సినిమా, సంక్రాంతికి వచ్చే సినిమా. ఓకే, రైట్. సో ఇది చిరంజీవి మెగా బ్రదర్స్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. వారి యొక్క ఒక అన్నదమ్ముల అనుబంధం అనేది ఇప్పుడున్నటువంటి జనరేషన్ అందరూ కూడా ఎంతైనా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ నుంచి కూడా అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ యొక్క బంధాల్లో మాత్రం ఎటువంటి తేడా రాలేదు. అన్నయ్యకి పార్టీకి వ్యతిరేకంగా బయటికి వచ్చి జనసేన పార్టీ పెట్టినప్పుడు అందరూ అవాక్కయ్యారు. అదేంటి పవన్ కళ్యాణ్ చిరంజీవిని వ్యతిరేకించడం ఏంటి అనేది. భావాల్లో వేరుండొచ్చు కానీ వ్యక్తిగతంగా మాత్రం వాళ్ళకి ఎటువంటి పొరపచ్చాలు ఎటువంటి లేవు అనేవి పలు సందర్భాల్లో తెలిసాయి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత, ముఖ్యంగా ఎలక్షన్స్లో గెలిచిన తర్వాత 100% స్ట్రైక్ రేట్ వచ్చిన తర్వాత స్వయంగా వెళ్ళి వదిన, అన్నయ్య, అమ్మ కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గురించి ఇప్పుడు ఉన్నటువంటి 30+ 40+ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కళ్ళు చెమర్చాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపట్లో అనుబంధాలు అనేవి చాలా వీక్ అవుతున్నటువంటి ఈ టైంలో ఉమ్మడి కుటుంబం యొక్క విలువలు తెలియజేసే విధంగా పవన్ కళ్యాణ్ చిరంజీవి ఫ్యామిలీని మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో తమ్ముడు అంటే ఎంత ప్రేమ, సొంత కొడుకు కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ని ప్రేమించడం, అదేవిధంగా తండ్రితో సమానంగా చిరంజీవి గారిని కూడా పవన్ కళ్యాణ్ చూడటం అనేది ఈ యొక్క ఉమ్మడి కుటుంబ సాంప్రదాయానికి ఇది ఒక గట్టి పట్టునిస్తుంది. దాన్ని ఏమంటారంటే ఒక మంచి సాంప్రదాయాన్ని సొసైటీకి తెలియజేసేవాళ్ళు అవుతారని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇదే క్రమంలో నిన్న హైదరాబాద్లోనే ఒకే ఏరియాలో ఇద్దరు షూటింగ్ జరుగుతున్న క్రమంలో అన్న అయిన చిరంజీవిని అన్న అని కూడా అనుకోకుండా ఇంకా చిరంజీవి నేను ఎక్కడున్నాను పవన్ కళ్యాణ్ రమ్మని చెప్పు అంటే చేతులు కట్టుకుని వచ్చి నిలబడే పరిస్థితి ఉంటుంది పవన్ కళ్యాణ్. కానీ గ్యాప్ దొరికింది, తమ్ముడు బిజీగా ఉన్నాడు, ఒక పక్కన రాజకీయాలు, ఇంకో పక్కన షూటింగ్స్లో బిజీగా ఉన్నాడు, ఆయన టైంని మనం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి చిరంజీవి గారే వెళ్ళి పవన్ కళ్యాణ్ని కలిసి సెట్లో ఆయన యొక్క షూటింగ్స్కి సర్ప్రైజ్ ఇచ్చి ఆయన్ని కలిసి ఆయన దీవెనలు అందించడం జరిగింది. ఇది మెగాస్టార్ యొక్క గొప్పతనం అని చెప్పవచ్చు. ఏదేమైనా మెగా ఫ్యామిలీలో ఏదైతే ఉమ్మడి కుటుంబ సాంప్రదాయాన్ని ఇప్పుడు జనరేషన్కి అందించేటువంటి మెగా కుటుంబానికి ఎప్పుడు అదే విధంగా ఉండాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం.